నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టుంది తెలంగాణలో, అటు దేశంలో పరిస్థితి చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దు, లైట్లు ఎక్కువసేపు వాడొద్దు, ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ తక్కువ వాడకం చేయరి, ప్రయాణాలు రద్దు చేసుకోండి, ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అనేటువంటి చాలా ఇప్పుడు చెప్తా ఉన్నారు. వాస్తవానికి భారతదేశం 90% ఇంధనాన్ని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. 90% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే విదేశీ మారకం 90% అక్కడ వెళ్ళిపోతుంది. ఇంకొక ఆప్షన్ లేదు. ఇక్కడ %90 ఇంధనం విదేశాల నుంచే వస్తుంది. ఇక మన దగ్గర ఉన్నటువంటి ఇంధనం ఏదైతే ఉందో కేజీ బేసిన్, ఆ బేసిన్ అంతా రిలయన్స్ వాళ్ళకు, బయటికేనేమో మనం కొనుక్కొచ్చుకోవాలా. అదాని కంపెనీలకు, అంబానీ కంపెనీలకు మన దగ్గర ఉన్న ఇంధన వనరులు ఇవన్నీ వాళ్ళకి అప్పగించేయడం. ఇది ఆయన గమ్మత్తు ముచ్చట. అయితే ఈ 90% విదేశాల నుంచే వస్తూ ఉంది. విదేశాల నుంచి మనం పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ కొనాలంటే డాలర్ల రూపంలో ఇవ్వాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే విదేశీ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి కొనకండి, విదేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యేటువంటి వస్తువులు కొనకండి అనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. భారత్ అతిపెద్ద మార్కెట్ ప్రపంచంలో, దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి మార్కెట్. ఈడ ప్రపంచ దేశాలన్నిటి దృష్టి ఇక్కడే ఉంటుంది, ఈ మార్కెట్ మీదనే. ఎవడు ఏ వస్తువు తయారు చేయాలన్నా భారత ప్రజలకు ఇది ఈజీగా కొనగలిగేటువంటి విధానంగా ఉండేటట్టు తయారు చేస్తూ ఉంటారు చాలా. అయితే ఈ ఇంధనం 90% నుంచి 90% ఇంధనం ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేస్తూ ఉన్నాం కదా. ఒక్క బెంగళూరు, ఒక్క ఢిల్లీలో ఇంధనం ఎట్లా వృధా అవుతుందంటే 994 కోట్లు, 994 కోట్ల రూపాయలు ఖాళీ ట్రాఫిక్ జామ్ కాడ నిలబడ్డానికి వృధా పోతుంది. ట్రాఫిక్ జామ్ కాడ అంటే కదిపోతూనే ఉంటుంది కదా. ట్రాఫిక్ జామ్ కాడ నిమిషం 2 నిమిషాలు పడుతుందిగా, ఇక ఇంజన్ ఆఫ్ చేసేది లేదు. అట్లా పెట్టి కూర్చుంటే 994 కోట్ల రూపాయలు ఒక్క ఢిల్లీ కాడనే, ఒక్క ఢిల్లీ కాడ. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి టోల్ గేట్ల దగ్గర, ఏది టోల్ కొట్టడానికి కారు ఆపుతాం కదా, అక్కడ ఒక 280 కోట్ల రూపాయలు వృధా ఇంధనం, జస్ట్ టోల్ గేట్ల దగ్గర. బెంగళూరులో ట్రాఫిక్లో తిరిగేటువంటి మనిషి ఒక ఏడాదికి 168 గంటలు ట్రాఫిక్లోనే బతుకుతుండు. వృధాలు చూడు ఎట్లా ఉన్నాయో. 168 గంటలు ఒక ఏడాదికి బెంగళూరులో ఓ సగటు మానవుడు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి, 10 కిలోమీటర్లు పోయి 10 కిలోమీటర్లు వచ్చేటువంటి వ్యక్తి ఒక ఏడాదికి 168 గంటలు ట్రాఫిక్లో ఉంటాం, రోజుకు అర్ధ గంట. ఇవి కాకుండా హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా ఈ మధ్యకాలంలో మన అదృష్టానికి ఏం చేసి ఈడ మరేది ఉంటే ఈడికేని అటు తీసుకుపోయి యూటర్న్ 1 కిలోమీటర్ తీసుకుపోయి ఆడికేని యూటర్న్, ఇది 2 కిలోమీటర్లు ఇంధనం. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే పాత బస్సులు, పాత లారీలు, పాత వాహనాలు ఇవి డీజిల్ ఎక్కువ తాగుతాయి, ఇంధనం ఎక్కువ తీసుకుంటాయి. అట్లా వృధా ఖర్చు, ఇట్లా రకరకాల ఖర్చులు, వృధా ఖర్చులు ఈ దేశంలో ఉన్నాయి. మొత్తం భారతదేశంలో వృధా ఎంత అవుతుందో తెలుసా? వృధా ఇంధనం విలువ వచ్చేసి ఒక ఐఐటి అంచనా ప్రకారం 1,06,000 కోట్లు ఏడాదికి వృధా. 1,06,000 కోట్ల రూపాయల ఇంధనం వృధా అవుతుంది ఏడాదికి. వట్టినే గివి ఉత్తయే. మళ్ళీ ఇక మన తాన బండ్ల సంగతి మీకు ఎరికే కదా. పుట్టుకున్న ట్రాఫిక్ జామ్లో ఆఫ్ చేస్తే మళ్ళీ డక్క కొట్టాలి ఆ పాత బండ్లల్లో, అదో బాధ. సో అట్లా 1,06,000 కోట్ల రూపాయల ఇంధనం ప్రతి ఏడాది వృధా అవుతున్నట్టుగా ఒక అంచనా. ఇది పెట్రోల్ డీజిల్ కథ.
ఇంకా విద్యుత్ ఉంది కదా, భారతదేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్లో 15.1% వృధా. భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి మొత్తం విద్యుత్తులో 15.1% విద్యుత్కు లెక్క లేదు, పత్రం లేదు, లీకేజీలు అంటారు దాన్ని. దానికి బిల్లింగ్ లేదు, ఏమీ లేదు. వెనకట కనుక మనం కొండ్లు తలిగించుకున్న ఉంటాం కదా, ఆ టైప్లో 15.1% వృధా అవుతుందని చెప్పి లెక్కలు తేల్చినాయి. వృధా ఏ రకంగా అవుతా ఉంది? చాలామంది ఇంకా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా వ్యవసాయం 500 ఎకరాలున్నోనికి 600 ఎకరాలున్న మల్లారెడ్డికి కూడా ఫ్రీ కరెంటు. 600 ఎకరాలున్న మల్లారెడ్డికి ఫ్రీయే, 100 ఎకరాలున్న రెడ్లకు వెలమలకు కూడా కరెంటు ఫ్రీ. ఎంత అద్భుతం చూడుర్రి. వాళ్ళు పన్నులు కట్టేటోళ్ళు, వాళ్ళు బిల్లులు కట్ట సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు ఫ్రీగా కరెంటు. ఇదో రకమైనటువంటి వృధా. ఇంకా రాజకీయ నాయకులే కాన్వాయ్లు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2 కార్లు వేసుకొని పోతా ఉన్నాడు. 2 కార్లు వేసుకొని పోతా ఉంటే దాన్ని అద్భుతంగా వీడియో తీసి మొత్తం మొదటి వ్యక్తి ఈయననే, అసలు ఈయనంత ఆదర్శ పురుషుడు లేడు ఈ దేశంలో అని చెప్పి ఈయన ఒకటే కాన్వాయ్ వేసుకొని పోతా ఉన్నాడు. ఒకటే కారు వెనక, ఒక కారు ఒకటి వెనక అంతే 2. ఇక ఆయనను చూసి చంద్రబాబు నాయుడు గారు సగానికి కుదించుకుండని, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా కాన్వాయ్ తగ్గించుకోవాలని, మంత్రులు కూడా ఇదే ఫాలో కావాలని. ఎంతైతే తక్కువ అయితే కానీ అల్టిమేట్గా ఏం జరగాలంటే ఈ దేశంలో ప్రజలు క్రమశిక్షణ పాటించాలి, స్వీయ నియంత్రణ పాటించాలి. స్వీయ నియంత్రణ పాటిస్తే ఈ దేశంలో ఇంధన కొరత కానీ లేకపోతే విదేశీ మారక లోటు కానీ ఏర్పడదు. దెబ్బకు ప్రజలు చేయాల్సినటువంటిది ఏం చేయాలి? ప్రజలు చేయాల్సింది ఒకటి, ట్రాఫిక్లో ఉంటే ఇంజన్ ఆఫ్ చేయాలి. రెండోది, అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయకూడదు. మనుషులు ఉంటారు, లైట్లు వేస్తారు, ఫ్యాన్లు వేస్తారు, పోతారు. మనుషులు ఉంటారు, లైట్లు ఫ్యాన్లు వేస్తారు, పోతారు. ఇండ్లలో కూడా వచ్చే వరకు కూల్ అవుతుంది ఇట్లా. ఇక మూడోది వచ్చేసి ప్రజలు ఎప్పుడైనా కూడా మీరు బాగా అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు, అవసరం లేని ప్రయాణాలు చేయకూడదు. ఇది ఒక్కొక్క వ్యక్తి కనుక వీటిని పాటిస్తే ఈ 1,06,000 కోట్ల రూపాయల మిగులుతో పాటు ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ దేశం ఒక ఏడాదికి. అంటే మీరు జపాన్ ఉంది, జపాను, ఆ తర్వాత చైనా, ఇతర దేశాలలో మీరు చూడండి, ప్రజలకు ఎవరు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళంతలో వాళ్ళే చేస్తూ ఉంటారు, అనవసరమైనటువంటి పనులు చేయరు. మీరు జపాన్లో రైళ్ళు చూడరు ఎట్లుంటాయో, ఇట్లా ఇట్లా నెట్టి మరీ డోర్లు వేసి తోలిస్తారు జపాన్లో. దానికి ప్రభుత్వం కూడా అంతే. జపాన్లో రైలు 30 సెకండ్లు లేట్ వస్తే క్షమాపణ చెప్తుంది రైల్వే శాఖ ప్రజలకు, 30 సెకండ్లు లేట్ అయింది క్షమించండి అని. 30 సెకండ్లు, ఈడ 3 గంటలు రాకపోయినా అడిగేటోడు లేడు, ఈడ 3 గంటలు. సో కాబట్టి ప్రజల్లో కూడా స్వయం నియంత్రణ రావాలి, ప్రజలు కూడా ఒక సివిలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే ఇవే వృధా ఖర్చులు పెరిగిపోతాయి. ఇంకా ఇప్పుడు మరి ఇంకా దీని అంతర్యం ఏందయ్యా, మరి దీని కథ ఏంది? పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముంగట ఒక్క మాట చెప్పకపోయా నరేంద్ర మోడీ గారు, అయిపోగానే ప్రజలు సంక్షోభ పరిస్థితిలోకి వెళ్తా ఉన్నారు, జాగ్రత్త అని ఎందుకు చెప్తారు? ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాలి ఇప్పుడు అర్జెంటుగా, పెట్రోల్ డీజిల్ గ్యాస్ బుడ్ల ధరలు పెంచాలి. వట్టిగా వేస్తే తిడతారుగా, ఇది అయిందని చూపెట్టాలి. ఈ కార్యక్రమం జరుగుతూ ఉందన్నట్టు. నుంచి బాడీ నరేంద్ర మోడీ గారు మొత్తం ప్రపంచ దేశాలకు విశ్వగురువు దగ్గరనే బీడి బిచ్చం కల్లుద్దెరైంది. ఇప్పుడు అంటే సార్ కథనే గట్లయిపోయింది. డైలాగులకు ఆయన పనులకు ఎక్కడ పొంతనుండదు. అప్పుడెప్పుడో నోట్ల రద్దు 60 రోజులు సమయం ఇవ్వండి రాళ్లతో కొట్టురు అన్నాడు.
కథం. ఆ నోట్ల రద్దు చేస్తే దొంగ నోట్ల సంగతి ఏమెరక కానీ మొత్తం ఉన్న కాడికి పోయింది. విదేశాల్లో బ్లాక్ మనీ కూడా వస్తుంది. బ్లాక్ మనీ వస్తుంది, ఇగొచ్చే అగొచ్చే మొత్తం విమానాల అంతా వస్తుంది. బబ్రాజమానం భజగోవిందం ఎవరిది? నరేంద్ర మోడీ గారి కథ. ఆ మీడియా ఒకటి ఉంటుంది, ఆయన గోడీ మీడియా. ఇక ఆయన తుమ్మితే కూడా తుమ్మిండు ఆయన తుమ్మడం వల్ల ఆ నీళ్ళు వచ్చి చెట్లకు పడి చెట్లు మొక్కలు మొలిసినాయి అని చెప్తాయి ఇది ఈ ఛానళ్ళు తుమ్మితేనే. ఆ రకంగా ఆయన మీడియా. ఈ దేశంలో వ్యవస్థలు నాశనం కావడానికి ప్రభుత్వాలు ఒక కారణమైతే, మీడియా సంస్థలు రెండో కారణమైతే, ప్రజలు మూడో కారణంగా మారిపోయారు. వెరసి అందరు కలిసి ఈ దేశాన్ని దివాలా తీసే కార్యక్రమానికి తెరదీశారు. ఇంకా సంక్షేమ పథకాలు, అర్హులైనటువంటి సంక్షేమ పథకాలు. ఒకప్పుడు ఏముండంటే ఎన్టీ రామారావు అంతకంటే ముందు ఎవడైతే అర్హుడు ఉన్నాడో నిజంగా వాడిని ఎవడు దాదలేకపోతుందంటే 20 రూపాయలు పింఛన్ ఇచ్చేది. అదేనఫ్. ఇలా 65 ఏళ్ళు నిన్న ప్రతి వానికి పింఛన్, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వానికి బియ్యం. తెలంగాణ రాష్ట్రంలోనే 1,05,00,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉంటే 3,50,00,000 మందికి కంట్రోల్ బియ్యం అంతా ఉన్నాయి. ఉన్న జనాభా ఇక సర్కార్ లెక్కల ప్రకారం ఇక మిగిలింది 24 లక్షలు. ప్రభుత్వ ఉద్యోగులు ఎటువా? అలా ప్రభుత్వ ఉద్యోగులు, జైళ్లలో ఉన్నోళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరు మిగిలిపోతే అందరు తీసేయంగా 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు. సంపన్నులు లేరు. ఇక ఇంకా సంపన్నుడు ఆడున్నాడు, లేడు. కంట్రోల్ బియ్యం. ఈ విధంగా వృధా అవుతా ఉంటే సంపద, మరి ఓట్ల కోసమే ఇదంతా, ఓట్ల డ్రామానే. ఈ దేశంలో ఓట్లు లేకపోయినుంటే ఇట్లుండకపోయేది కథ. అది ఇంకో రకం. బియ్యం ఇలా కంట్రోల్ బియ్యం రూపాయికి తెస్తా ఉన్నారు, బేరకాడ రాగానే 18 రూపాయల కిలో లెక్క ఇస్తా ఉన్నారట. ఇట్లా కొంత ఇది చాలా పీడీ యాక్ట్లు అయినాయి, చాలా కేసులు నమోదైనాయి. కాబట్టి ప్రజలారు ఒకటి గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నా దేశం అంటే నా దేశం అని చెప్తాడు. ముందు నా దేశం ఇంపార్టెంట్ అని చెప్తాడు. కాబట్టి ప్రజలకు కూడా దేశం ఇంపార్టెంటు. ఈ దేశం ఉంటేనే, ఈ దేశం ఇచ్చినటువంటి హక్కులను మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి, ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం కాబట్టి దేశం గురించి కూడా కొంత ఆలోచన చేయాలి. ఇవాళ ఏదో నరేంద్ర మోడీ గారు చెప్పింది కానీ అంతకుముందు చెప్పింది కానీ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిని చేసి బంగారం నిల్వలను తాకట్టు పెట్టి విదేశీ మారకాన్ని తీసుకొచ్చి సంసారాన్ని నెల తీసుకొస్తే ఇవాళ ఈడుంది. ఆ రోజు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు 49% నుంచి పైకి పెంచడం ద్వారా విదేశీ నిల్వలు వచ్చినాయి. అట్లా దేశం మళ్ళీ గాడిన పడ్డది. సరళీకృత ఆర్థిక విధానం అని చెప్పి తీసుకురావడంతో సరళించడం, ఆర్థిక విధానాన్ని సరళించడం అంటే అప్పుడు ఇట్లుండే ఇప్పుడు ఇట్లా చేసిరు. కాబట్టి సరళింపు అంటే ఏంటంటే ఇట్లా చేయడం అంతే. సో కాబట్టి ప్రజలారా మనం కూడా స్వయ నియంత్రణ పాటించకపోతే, వృధాలను అరికట్టకపోతే ఈ దేశం ఇంకా దివాలా తీస్తుంది. అది కేవలం నేను ఒక్కని చేయకపోతే ఏమవుతుంది అనుకుంటు, నువ్వు ఒక్కని నుంచి స్టార్ట్ అయితేనే ఇవన్నీ మిగులుతాయి. కాబట్టి ప్రజలందరూ స్వయ నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. బాజప్తా ఈ దేశం బాగుపడాలంటే ఈ చోరీలు ఆగాలి. ఏ చోరీలు? ఈ విద్యుత్ చోరీలు, ఈ చోరీలు ఆపాలి. 1,06,000 కోట్ల రూపాయలు కేవలం వృధా పోతా ఉంది ఈ దేశంలో, వృధాగా. ఏది? ఆయిల్ విషయంలోనే, ఇది ఇంధనం, ఇంకా విద్యుత్, ఇది అనేక రకాలైనటువంటి ఈ సమస్యలతో ఈ దేశం కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ప్రజలారా మనందరిపైన బాధ్యత ఉంది. అందరం కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఈ దేశం మనది. ఈ దేశం చాలా పుణ్యభూమి. ఈ భూమికి మనం అందరం కూడా పుత్రులం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, చాలా రిసోర్సెస్ లేక కాదు, కానీ టెక్నాలజీ సరిపడలేక మనం. గమ్మత్ విషయం ఏంటంటే సైన్స్ని ఎక్కువ నమ్మనియది భారతీయ జనతా పార్టీ, ప్రజల్ని సైన్స్ వైపు పోనీయది. ఎందుకంటే సైన్స్ వైపు పోయినప్పుడు మాత్రమే మనిషి సివిలైజ్ అవుతాడు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ గారు ఇంకొక 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉంటే ఈ దేశం రూపురేఖలు ఇట్లుండకపోయేటి. మన్మోహన్ సింగ్ గారు ఇంకొక 10 సంవత్సరాలు ఉండినంటే ఈ దేశం రూపురేఖలు అన్నీ మారిపోయేటి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ చాలామంది ఇవాళ వాళ్ళు ఏది మోడీ మీడియా బ్యాచ్ అంత అంటారు, కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏందబ్బా అది?
ఒక కార్యాలయంలో దాచిపెట్టిన కాగితాన్ని చిన్న తెల్ల కాగితం మీద రాసి సంతకం పెట్టి కడితే అంటే ఇవ్వాల్సినటువంటి చట్టం తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు? ఉపాధి హామీ అంటే పని చేసే హక్కును ఎవరు ఇచ్చారు? ఇన్ని రకాల అసలు నిజంగా వండర్ఫుల్. అది మన్మోహన్ సింగ్ పరిపాలనా కాలం వండర్ఫుల్. ఆ స్కామ్లు స్కీమ్లని ఎవరు చేసిరు కానీ సరే, మన్మోహన్ సింగ్ అయితే చాలా నిజాయితీపరుడు, ఆయనకు ఇవన్నీ తెలివై ఆయనను చూపెట్టి ఎవడన్నా చేస్తే చేసిండేమో, అది తప్పే. కానీ నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి స్కీమ్స్ దేనికి ఎక్కడికి వచ్చే స్కీమ్స్ కాదు. మన్మోహన్ సింగ్ గారి బాటలే ఈ దేశానికి ఇప్పటి వరకు నిలబెట్టినాయి ఈ దేశాన్ని. నరేంద్ర మోడీ పరిపాలన కాలం అంతా చీకటిమయమే ఈ దేశంలో. గడికోపారి హిందూ ముస్లింలతోటి ఈ దేశం కాదు ఏ దేశం బాగుపడదు. ఆ మాటలు చెప్పుకుంటా వాళ్ళ మధ్య వైషమ్యాలు పెట్టుకుంటూ పోతే ఏ దేశం బాగుపడదు. ప్రజలంతా సమానమే. కాబట్టి వాస్తవానికి కూడా చదువుకున్నాడు ఉండాలి అబ్బా ముఖ్యమంత్రి ఎంతైనా కానీ. మన్మోహన్ సింగ్ గారు ఆక్స్ఫర్డ్లో చదువుకున్నటువంటి వ్యక్తి, కేంబ్రిడ్జ్లో పనిచేసినటువంటి వ్యక్తి, చాలా పెద్ద పర్సనాలిటీ మన్మోహన్ సింగ్ గారు ఆయనను గడికోపారి ఇలా అంటుండే, రోబో నోరు తెరవడు. మన్మోహన్ సింగ్ నోరు తెరవలే, అబద్ధం చెప్పలే. ఈయన నోరు ముయ్యాలే, నిజం చెప్పాడు. నరేంద్ర మోడీ గారికి మన్మోహన్ సింగ్ గారికి ఉన్నటువంటి తేడా. మన్మోహన్ సింగ్ మళ్ళీ పుడితే బాగుండు ఈ భూమి మీద అని చెప్పి కోరుకుంటా ఉన్నారు చాలామంది ఆర్థికవేత్తలు కూడా. సో చాలామంది ఉన్నారు ఆర్థికవేత్తలు. సో వాళ్ళకి ఏంటంటే ఈ గోధి మీడియా ఇదంతా ఉంది కదా, వాళ్ళు ఈ సమాజాన్ని దేశాన్ని పైకి వీళ్ళు చీకట్లుంటేనే మోడీని గొలుస్తారు, లేకపోతే గొలవరు అనేది వాళ్ళ బాధ. సో ఇది ప్రజలరా మనమందరం కూడా స్వయం నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ దేశం మీద. ఇక రెండోది, అటు తమిళనాడులో విజయ్ మొత్తానికి 108 స్థానాలు సాధించి అందులో ఒకటి ఆయన రాజీనామా చేస్తే ఇంకొక ఆయనకు ఓటేసే హక్కు లేకపోతే 106 మిగిలితే అటు ఇటు కలిపి నిన్న ఓటింగ్ జరిగితే 144 మద్దతు వచ్చింది ఆయనకు. అన్నా డిఎంకేలో షణ్ముగం వర్గం ఒకవైపు చీలి దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు చేయడంతో 144 సంఖ్యతోటి విజయ్ సర్కారు విశ్వాస పరీక్షలో నెగ్గింది. అటు అన్నా డిఎంకే మరో వర్గమైన పళనిస్వామి వీరిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అటు ఆ డిఎంకే ద్రావిడ మున్నేట్ర కజగం పార్టీ విజయ్ అనైతిక పాలన మొదటి రోజు నుంచే బయటపడతా ఉంది, ఇతర పార్టీల నాయకులను చేర్చుకొని ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేసే విధంగా ఆయన పోతా ఉన్నాడు అని చెప్పి ఒకటి. ఇక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించడం పైన వివాదం చెలరైతే వెంటనే జ్యోతిష్యుడిని ఆ స్థానం నుంచి తొలగించడం జరిగింది. సో దీంతో పాటు ఇక విజయ్కి సంపూర్ణమైనటువంటి బలం నిన్నటితో వచ్చింది. మరి విజయ్ పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, ఆయన కూడా విపరీతమైనటువంటి హామీలు ఇచ్చిండు, ఆ హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు ఏం కథ అనేది చూడాల్సినటువంటి అంశం ఇది. అక్కడ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే బండి సంజయ్ కొడుకు ఏది ఆయన పైన నమోదైనటువంటి పోక్సో కేసులో పోలీసులు విచారణకు రమ్మని చెప్పి నోటీస్ ఇస్తే నేను విచారణకు రాలేను, పూర్తి ఎవిడెన్స్తో 2 రోజుల్లో విచారణకు హాజరవుతానని చెప్పి బండి భగీరథ్ ఈమెయిల్ ద్వారా విచారణ అధికారులకు తెలియజేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే మరోవైపు ఇవాళ హైకోర్టులో బండి భగీరథ్ బెయిల్ ముందస్తు బెయిల్కి యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించినటువంటి విచారణ జరగబోతూ ఉంది. మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, బండి భగీరథ్ను అరెస్టు చేయొద్దంటదా లేదంటే విచారణకు సహకరించాల్సిందే అని చెప్పి చెప్తుందా అనేది చూడాల్సినటువంటి అంశం. ఇంకా దాదాపుగా మీడియా అంతా ఇలా హైకోర్టు కానే ఉంటుంది, ఎందుకంటే ప్రపంచంలో అత్యంత అకెరకు వచ్చేటువంటి విషయం కాబట్టి వాటిపైన ఇలా మీడియాకు చాలా ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ అనేది. కానీ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇది వాతావరణం. ఒక 4-5 రోజులు జనం బయటికి వెళ్ళొద్దు, 44 డిగ్రీల ఎండ వచ్చేటువంటి అవకాశం, 47-48 దాకా పోయే అవకాశం ఉందట. వృద్ధులు పిల్లలు జాగ్రత్త, ఎందుకంటే ఎండలు తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ. ఇక మిగతా వార్తల్ని వార్తలకు వెళ్దాంగా. ఓకేనా, రైట్. నిన్న బల పరీక్ష పెడితే బల పరీక్షలు ఆటోమేటిక్గా
నెగ్గడమే కాదు అసలు యాక్చువల్గా 5 ఏళ్ళు కొనసాగుతాడా లేదా అనేది ఓ పెద్ద చర్చ. ఎందుకనంటే 108 ఉన్నాయి, 108లో ఒకటేమో ఒక ఓటుతో గెలిచిన ఆయనని ఓటింగ్లో పాల్గొనదని చెప్పేసి హైకోర్టు చెప్పింది. అక్కడ ఆయన పక్కకు పోతే ఈయన 2 స్థానాల్లో గెలిచిండు కాబట్టి ఒకటి ఓటు ఉండదు కాబట్టి 106. మరి 106 తోటి 118 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో మ్యాజిక్ ఫిగర్ని దాటగలుగుతాడా, ఈ 5 సంవత్సరాలు కొనసాగలుగుతాడా అని చెప్పేసి బాగా చర్చలు. లాస్ట్కి వస్తే 5 సంవత్సరాలు కన్ఫామ్గా కొనసాగుతుందని క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి అన్నా డిఎంకే చీలిపోయి అందులోంచి 24 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఎవరికి విజయ్కి మద్దతు తెలియజేసిండ్రు. అక్కడ డిఎంకే పార్టీ ఉంటే కూడా డిఎంకే పార్టీ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది ఏది ఓటింగ్ సమయంలో. ఎందుకంటే ఓటింగ్ వేయాల్సి వస్తే లేకపోతే వ్యతిరేకంగా వేయాల్సి వస్తే అని చెప్పేసి వెళ్ళిపోవడం అంటే ఒక రకంగా ఏంది, డిఎంకే పార్టీ అక్కడ లేకపోతే జస్ట్ 80 మంది ఇక్కడ ఏది విజయ్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు 82 మంది ఉంటే ఆటోమేటిక్గా 80 మందికి పైగా ఉంటే ఆటోమేటిక్గా ఈయన నెగ్గుతాడు. కాబట్టి వాళ్ళు కూడా ఒక రకంగా సహకరించినట్టే అయిపోయింది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ బలపరీక్షలో నిన్న నెగ్గిండు విజయ్. బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఓట్లేసిండ్రు. మద్దతుగా ఓటేసిన 24 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు. అన్నా డిఎంకే అంటే ప్రతిపక్షం. వ్యతిరేకంగా 22 మంది, మరో 5 ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఇక ఈ 5 కూడా ఈయనకు మద్దతుకు ఉన్నోళ్ళే. దూరంగా ఉన్నారంటే కూడా అది కూడా కథ అదే. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన డిఎంకే ఎమ్మెల్యేలు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలపై వేటు వేసిన ఎడప్పాడి పళనిస్వామి ఓటేసాడు. అట్టెట్లయితుంది, మీరు ఈ పార్టీలో గెలిచిరు అట్టెట్లా పోతారని చెప్పేసి అడిగిండట. డిఎంకే కుటుంబ పాలనపై ఎక్స్లో మండిపడ్డాడు సీఎం విజయ్. ఇక కేంద్ర ప్రభుత్వం పొదుపు మంత్రం ఇందాకనే తిరుమల గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. పశ్చిమాసియా సంక్షోభంతో ముందస్తు చర్యలు. ప్రధాని కాన్వాయ్లోని వాహనాల సంఖ్య 50% కుదించినట, సగానికి తగ్గించినట. సగానికి తగ్గించడమే కాదు, నిన్న ప్రధానమంత్రి కాన్వాయ్ వెళ్లాల్సి ఉంటే ఢిల్లీలో ఒకటి ప్రధానమంత్రి కూర్చున్నటువంటి కారు, ఇంకొక కారు, అంతే 2 కార్లే పోయినాయట. ఆ 2 కార్లను మొత్తం సోషల్ మీడియాలో నిన్న వైరల్ చేసిండ్రు. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని మోదీ ఆదేశాలు. ప్రధాని బాటలోనే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు. బీజేపీ ఏదైతే రాష్ట్రాల్లో బీజేపీ తర్వాత మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అక్కడంతా కూడా పీఎంని అనుసరిస్తున్నారట. బంగారం వెండి దిగుమతులపై దిగుమతి సుంకం భారీగా పెంపు. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ విదేశీ మార్గద్రవ్యం అంటే మన డబ్బులన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాయి. తర్వాత దీంతో దెబ్బ పడుతుంది కాబట్టి కొనుగోలు తగ్గించాలని చెప్పిండు. అందుకనే 6% నుంచి ఏకంగా 15% హైక్ అయినాయి. ఏది రేట్లు పెరిగినాయి బంగారం రేట్లు. ఎందుకనంటే దిగుమతి సుంకాన్ని పెంచింది కాబట్టి. ఇక కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యం. అంటే బొగ్గు ఆక్సిజన్ తర్వాత ఇవి కొన్ని కలిపి దాని ద్వారా ఒక మంచి ఇంధనాన్ని తయారు చేస్తారంట. అంటే గ్యాస్ కానీ లేకపోతే దీన్ని తయారు చేస్తారట. దాంతో ఆరోగ్యానికి మంచిది, అంటే వాతావరణానికి మంచిది. తర్వాత ఇంకొకటి తక్కువ ఖర్చుతోటి మనమే చేసుకునేటువంటి అవకాశం ఉంటుందంట. 37,500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పింది. ఇక బొగ్గును గ్యాస్గా మార్చి వాడడం ద్వారా ఎల్ఎన్జి, యూరియా, అమ్మోనియా, మిథనాల్ దిగుమతులు తగ్గించే యోచన. దీన్ని ఏం చేస్తున్నారు, బొగ్గును గ్యాస్గా మార్చడం ద్వారా ఏమైతుందంట యూరియా తయారైతే తర్వాత అమ్మోనియా ఇవన్నీ కూడా మనకు అంటే అవి వాడకుండా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలని ఇతర శాఖలకు కేంద్రం సూచించింది. పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన కొరత, ధరల పెరుగుదల భయాలు, ఇక విదేశీ మార్గద్రవ్య నిల్వలపై ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పొదుపు చర్యలు ప్రారంభించింది. ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు కాన్వాయ్లను కూడా సగానికి సగం కుదించాలని, కాన్వాయ్లలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. క్రూడాయిల్ ధరలు ముప్పు పెరుగుతున్నటువంటి తరుణంలో ప్రయాణాలు, ఇంధన వినియోగం, ఆడంబరాలు ఖర్చులను తగ్గించుకోవాలని కేంద్ర మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. బంగారం వెండి దిగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీని భారీగా పెంచింది. ఇక్కడ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి దాని మీద ఎక్కువ రేట్ వేస్తే ఆటోమేటిక్గా కొనుగోలు తక్కువ అవుతాయి అనేది. అదేవిధంగా బొగ్గును గ్యాస్గా మార్చి వినియోగించేందుకు వీలుగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల హార్మోజ్ జలసంధి గుండా
నౌకల రాకపోకలు ఆగిపోయి సప్లై చైన్ దెబ్బతినడంతో భారత్తో పాటు ప్రపంచ దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి నిత్యావసరాల ధరలు కూడా నింగినంటే ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో గండం నుంచి గట్టెక్కాలంటే దేశీయంగా పొదుపు చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఇక్కడ మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి సభలో పిలుపునిచ్చిండు. బంగారం కొనుగోలు చేయొద్దని, పెట్రోల్ డీజిల్ వాహనాల వినియోగం తగ్గించాలని, వీలైతే వర్క్ ఫ్రం హోమ్ చేయాలని కోరారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచే ఈ మేరకు పొదుపు చర్యలను మొదలుపెట్టారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు సీఎంలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర రాష్ట్రాల నేతలు సైతం పొదుపు చర్యలు చేపడుతున్నట్లుగా వాళ్ళు ప్రకటించారు. ఎందుకంటే నాయకుడు చేపడితే తర్వాత ప్రజలు చేపడతారనేటువంటి నమ్మకం ఉంటుంది కాబట్టి అక్కడ నాయకులు చేపడతా ఉన్నారు. ఇది ఇట్లా నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ సంక్షోభం కొనసాగితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగొచ్చు. మనం ఇదివరకే చెప్పినాం, ఇప్పుడు చెప్పడం ఏం కాదు. ఇది మనము ఎన్నికలు జరగడం కంటే ముందే చెప్పినాము. ఏమని చెప్పినాము? గ్యారంటీగా 1000% పెట్రోల్ డీజిల్ తర్వాత గ్యాస్ ధరలు పెరుగుతాయని చెప్పినాం. లేదు పెరిగాయని చెప్పేసి ప్రకటనలు ఇచ్చిండ్రు కేంద్ర మంత్రులు. కారణం ఏంటి అంటే అప్పుడు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఒకవేళ పెంచుతామనేటువంటి వార్త వస్తే ప్రజలు వ్యతిరేకత వస్తుంది. భారతీయ జనతా పార్టీ తర్వాత ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వేసేటువంటి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో పెరుగుతాయనేటువంటి మాట ఎక్కడ కూడా చెప్పలేదు. బరాబర్ ఇట్లనే ఉంటాయని అన్నారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు పెంపు మొదలైంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పిండు, ఇక పెరిగిన ధరల భారాన్ని ప్రజలపై వేయడం తప్పకపోవచ్చని వెల్లడి. ఇక తప్పదు, ఇంకేం చేస్తారు? ఇప్పుడు తాయినోడే కడతారు తాళ్ళ పన్ను అన్నట్టు పెరిగిన ధరలు ఎవరు పెట్టుకోవాలంటే ప్రజలే పెట్టుకోవాలి, ఇంకా తప్పదు కాదు. వారికి కనీస మద్దతు ధర పెంచిండ్రు. ఎంత అంట? ఇప్పుడు 2441 రూపాయలు, దాదాపు 73 రూపాయలు పెంచినట్టున్నారు. ఏ గ్రేడ్ రకానికి 2461 రూపాయలు, 14 రకాల ఖరీఫ్ పంటల ఎంఎస్పీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పింది. అంటే చాలా రకాల పంటలకు, వరికి కానీ, తర్వాత గోధుమలకు కానీ, తర్వాత ఇక్కడ పప్పు ధాన్యాలకు కానీ రకరకాలుగా వాటన్నిటికి కూడా కొంతవరకు మద్దతు ధర పెంచిండ్రు. రైతుకు మేలు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మెగా గ్రోత్ కారిడార్లు వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లకు ఓఆర్ఆర్ పెడతారట. ఔటర్ రింగ్ రోడ్డు ఈ పట్టణ నగరాలకు కూడా, వరంగల్కి కానీ, కరీంనగర్కి కానీ, ఖమ్మానికి కానీ. ఎందుకంటే ట్రాఫిక్ లోపల పెరిగిపోతుంది కాబట్టి ఆ ట్రాఫిక్ని నియంత్రించాలంటే ఇప్పుడు ఏదైనా వెహికల్ పోయి సిటీ మధ్యలో నుంచి పోవడం కాకుండా సిటీ అవుటర్ నుంచి వెళ్ళిపోతే నగరంలో కొంతవరకు ట్రాఫిక్ తగ్గుతున్న ఉద్దేశంతో ఇక్కడ కూడా వరంగల్కి కానీ, కరీంనగర్కి కానీ, ఖమ్మానికి కానీ ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నట్ట ప్రభుత్వం. 3 ప్రత్యేక కారిడార్. మున్సిపాలిటీల్లో వచ్చే 25 ఏళ్ల అవసరాలే లక్ష్యంగా అభివృద్ధి పనులు. సింగరేణి మున్సిపాలిటీలన్నీ ఇకపై ఒకే యూనిట్ అట. ఏఐతో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు. మున్సిపాలిటీల్లో ఈవీలే తీసుకోవాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. నల్గొండ నుంచి యాదగిరిగుట్ట వరకు టెంపుల్ కారిడార్ గుడులకు సంబంధించి. ఆదిలాబాద్, తర్వాత ఇక్కడ నాగోబా అంటే ఇక్కడ గోండుల ఆరాధ్య దైవం నాగోబా, బాసర సరస్వతీదేవి, ఇక కడెం ప్రాజెక్టును కలుపుతూ టూరిజం కారిడార్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటారట. మొత్తం 5 కారిడార్లు డెవలప్ చేయాలి. ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. మెగా గ్రోత్ కారిడార్లపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులు మాట్లాడారు. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే 25 ఏళ్లలో పెరిగే జనాభా, రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఉండాలని, అందుకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో మెగా గ్రోత్ కారిడార్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిండు. ఈ సందర్భంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పిండు. ఇక వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకమని తెలిపారు. వరంగల్లో రాబోయే ఎయిర్పోర్ట్ను దృష్టిలో ఉంచుకొని కనెక్టివిటీ రోడ్డు నిర్మించాలని ఆదేశించారు. ఇక వరంగల్ ఎయిర్పోర్ట్ నీటి అవసరాలను ఇప్పుడే పరిగణలోకి తీసుకోవాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు డిఫెన్స్ ఆధ్వర్యంలో రాబోతోందని తెలిపారు. ఇక పెద్ద మున్సిపాలిటీల సమీపంలో రేడియల్ రోడ్లు
వచ్చేలా కూడా డిజైన్ చేయాలని చెప్పేసి చెప్పినట్ట. మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేయాలి, ఏం కథ, అసలు యాక్చువల్గా రోడ్ల కనెక్టివిటీ ఎట్లుండాలి, ఇవి పర్యాటక ప్రాంతాలు, తర్వాత టెంపుళ్ళు, ఇవన్నిటిని కలుపుతూ ఎట్లా చేయాలని చెప్పేసి దానిపైన సమీక్ష జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిండు. వడ్ల కొనుగోళ్లపై కదిలిన కలెక్టర్లు చూసారు కదా, ముఖ్యమంత్రి చెప్పిండు, చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా అధికార యంత్రాంగం కదిలిపోతుంది. అందుకని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. ఎందుకంటే ఇక్కడ రైతులు నష్టపోవద్దు, పండించిన పంట నీటి పాలు కావద్దంటే ఏం చేయాలి, టైంకి కొనాలి. అందుకే బార్దాన్ లేదు, లారీలు లేవు, మామాలు లేరు, లేకపోతే అక్కడ మిల్లులు సరిపోతలేవు, ఇవన్నీ బంద్ చేసి కొనాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. కాబట్టి అది స్పీడప్ అయిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలపై ఆరా, గోడౌన్లు మిల్లుల్లో అన్లోడింగ్ పరిశీలన, బార్దాన్ హమాలీలు లారీల కొరత లేకుండా చర్యలు, సీఎం రేవంత్ రెడ్డి రివ్యూతో ఫీల్డ్లో పర్యవేక్షణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నేపాలీ ముఠా మరో భారీ దోపిడీ చేసినట. మొన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాజీ డీజీ వాళ్ళ భార్యను చంపి బంగారం ఎత్తుకపోయి డబ్బులు ఎత్తుకపోయినటువంటి ముఠా ఒకటైతే పని మనిషిగా చేరి, తర్వాత ఇంకొక దగ్గర ఇప్పుడు ఎక్కడెక్కడ జవహర్ నగర్ దగ్గర అక్కడ కూడా కిలోల కొద్ది బంగారం, కిలోల కొద్ది వెండి, డబ్బులు అవన్నీ కూడా ఎత్తుకొని పోయినట్టు. హైదరాబాద్లోని నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. ఇక హైదరాబాద్లో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని కౌకూర్ గల్ఫ్ ఎన్క్లేవ్లో ఓ రిటైర్ ప్రొఫెసర్ ఇంట్లో సుమారు 70 తులాల బంగారం, గిత బంగారం ఎందుకు పెట్టుకునే ఎంపాడు, 2 కిలోల వెండి, 30,000 నగదుతో పాటు $3,000 కూడా ఎత్తుకుపోయినట నేపాలి ముఠా. జూన్ 5 కల్లా యాదాద్రి పవర్ వస్తుందట. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే కీలక ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులను వచ్చే నెల 5వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 4 పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి మొదలు కాగా 13న 4వ యూనిట్ను కూడా ప్రారంభిస్తారట. ఇక ఇంటర్ సిలబస్లో మార్పు ఉన్నట్టా లేనట్టా క్లారిటీ లేదు ఇప్పటికి కూడా. ఇంకా ఎందుకంటే ఎట్లా ఏం చెప్పాలి, ఏం కథ అని చెప్పేసి అక్కడున్న టీచర్లు లెక్చరర్లు ఉంటారు కదా, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఏం కథ ఏందని చెప్పాలా వద్దా, ఇది ఉంటుందా పోతుందని. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సంస్కరణల అమలుపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక సిలబస్ తగ్గింపు, పరీక్షల విధానంలో మార్పులపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వడం లేదు. ఇక జూన్ 1 నుంచి ఏ సిలబస్ బోధించాలని లెక్చరర్లు తలలు పట్టుకుంటారట. ఇంకా ఇది ఎట్లుంటే, గన్ను విడిచి పెన్ను పట్టిండు ఎవరు, దేవ్జీ. మావోయిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి 42 సంవత్సరాల క్రితం ఇంటర్లో ఫెయిల్ అయ్యి, ఎందుకు ఫెయిల్ అయ్యిండు అంటే ఆ రోజు వచ్చి పోలీసులు వచ్చి పక్కకు కూర్చురట. అరే మీరు పక్కకు కూర్చుంటారా, నేను పరీక్షనే రాయని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు ఇంటర్మీడియట్ చదువుతప్పుడు. ఎవరు, దేవ్జీ. అప్పుడు తెలుగు పరీక్ష తప్పిండట. తెలుగు పరీక్ష రాసేటప్పుడు ఇట్లా అయిందంట, జరిగితే అప్పుడు తెలుగు పరీక్ష ఫెయిల్ అయ్యిండు. దాంతో అప్పుడు తప్పినటువంటి పరీక్షని ఇప్పుడు రాసిండు దేవ్జీ. దానికి సంబంధించి మొత్తం కూడా సోషల్ మీడియాలో గిరికలు కొడతా ఉంది. ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యాడట. ప్రిపేర్ అయ్యి 60 మార్కుల పైన వస్తాయి గ్యారంటీగా, ఫస్ట్ క్లాస్ మార్కులకు పైన వస్తాయి అని చెప్పేసి టీచర్ చెప్తుంది. ఆమెకు ఇప్పుడు బోధించిన టీచర్. 42 ఏళ్ల తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన దేవ్జీ అప్పట్లో మిగిలిపోయిన తెలుగు పరీక్షకు అటెండ్ అయ్యిండు. ఇటీవలే గన్ను వీడిన మాజీ మావోయిస్టు తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ మళ్ళీ పెన్ను పట్టిండు. 42 ఏళ్ల క్రితం ఇంటర్లో ఫెయిల్ అయిన ఆయన తెలుగు పరీక్షను బుధవారం కోరుట్లలో రాసిండు. ఇలా కోరుట్లనే జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్జీ ప్రాథమిక విద్యను కోరుట్లలో పూర్తి చేశారు. ఇంటర్ కోసం 1982-83లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరిండు. చూసుకోయిగా పుట్ట కూడా ఉట్లేకొస్తుంది మనం కూడా అప్పుడు రాసిండట. నిన్న మళ్ళీ పోయి విద్యార్థిగా మళ్ళీ రాసిండు ఇంటర్మీడియట్ పరీక్ష. ఇక మళ్ళీ ఒకటి ప్రజలకు శుభవార్త, సినీ అభిమానులకు శుభవార్త ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. చాలామందికి చాలా బాధ ఉండే, ఐబొమ్మ రవి పోయిండు జైలు పడ్డాడు ఇబ్బంది అయిపోయాయని. ఇప్పుడు ఐబొమ్మ రవి బయటకు రాగానే
అసలు యాక్చువల్ ఐబొమ్మ రవికి మళ్ళీ 2-3 ఆంక్షలు పెట్టిరు. ఏమైంది, ఇంటర్నెట్ ఉపయోగించొద్దు, ఫోన్ వాడొద్దు, తర్వాత కంప్యూటర్ పట్టుకోవద్దు, ఇట్లా రకరకాల ఆంక్షలు పెట్టిరు. అయినా కానీ ఐబొమ్మ రవి బయటకు వచ్చిండో లేదో ఇప్పుడు ఇక్కడ ఐబొమ్మ బయటకు వచ్చిందట, తర్వాత బొప్పం కూడా అప్పడం అయిపోయిందని చెప్పేసి అప్పుడు అన్నారు, కానీ అది కూడా బయటకు వచ్చింది మొత్తం. ఐబొమ్మ రిటర్న్స్ మళ్ళీ ప్రత్యక్షమైన పైరసీ వెబ్సైట్ అంట. కొత్త సిరీస్లు సినిమాలతో ఐబొమ్మ బప్పం టీవీ దర్శనమిచ్చింది. రవి విడుదల తర్వాత వెబ్సైట్ మళ్ళీ కనిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. అయితే మరి ఇప్పుడు ఐబొమ్మ రవి ఏది ఇంటర్నెట్టే వాడతలేడు, కంప్యూటరే వాడతలేడు, ఫోన్లే వాడతలేడు, అయినా కానీ ఎట్లా వచ్చింది అనేది మళ్ళీ అదో చర్చ, అదో పరిశీలన. ఇప్పుడు మూవీ రూల్స్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయట సినిమాలు. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ మళ్ళీ దర్శనమిచ్చింది. తెలుగు సినిమాలు సిరీస్లను అక్రమంగా ప్రసారం చేసే ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లు ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయినాయి. ఐబొమ్మ రవి అరెస్టుతో కొన్ని నెలలుగా యాక్సెస్ కాకుండా ఉన్న ఈ సైట్లు తాజాగా కొత్త డొమైన్లతో తిరిగి అందుబాటులోకి వచ్చినాయి. అదే సమయంలో మరో పైరసీ వెబ్సైట్ మూవీ రూల్స్ కూడా యాక్టివ్ అయింది. దీంతో ఇటీవల విడుదలైన కొత్త తెలుగు సినిమాలు గాయపడ్డ సింహం, ఇట్స్ ఓకే గురు, సరదా, పాపం ప్రతాప్ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయట. దీంతో సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నారు. చూసుకోయిగా ఐబొమ్మ రవిని పట్టుకున్నాం, అయిపోయింది, మొత్తం అయిపోయింది, సూపర్ డూపర్ అయిపోయిందని చెప్పేసి కొంతమంది పోలీసులు చెప్పుకున్నారు. యాక్చువల్గా పట్టించింది వేరే, అది కథ వేరే, వాళ్ళ భార్యనే పట్టించింది అనేటువంటిది అది ఉన్నది. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఐబొమ్మ రవి అయిపోయింది, మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది అని అనుకున్నట్టు తరుణంలో జైలుకు పోయి మళ్ళీ వచ్చినాక ఇప్పుడు మళ్ళీ అన్నీ వస్తున్నాయట, బయటకు వస్తున్నాయట. మనోడు రాగానే అవే బయటకు వస్తున్నాయా, లేకపోతే మనోడు ఏమైనా చేసిండా అనేది మళ్ళీ డౌటు. మరి మనోడు ఏమైనా చేసిండంటే ఇంటర్నెట్ వాడతలేడా, ఫోన్ వాడతలేడా, తర్వాత కంప్యూటర్ వాడతలేడా, మరి ఎట్లా వస్తున్నాయి అంటే మరి అది అర్థం కాని పరిస్థితి. కాబట్టి మళ్ళీ సినిమా వాళ్ళకి ఆందోళన, ప్రేక్షకులకేమో సంతోషం. ఇగో ఇట్లా అవుతుంది. చాలా మావాడు కూడా చూస్తట్టుండు. ఇగో ఇది నడుస్తుంది. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ మళ్ళీ దర్శనమిచ్చింది. తెలుగు సినిమాలు సిరీస్లను అక్రమంగా ప్రసారం చేసే ఐబొమ్మ బొప్పం టీవీ వెబ్సైట్ ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయ్యాయనట. ఐబొమ్మ రవి అరెస్టుతో కొన్ని నెలలుగా యాక్సెస్ రాకుండా ఉన్నటువంటి సైట్లు తాజాగా డొమైన్లు తిరిగి అందుబాటులోకి వచ్చినాయి. చూసుకో ఈ పరిస్థితి ఇది. ప్రభుత్వ సైట్లకు ఏఐ ముప్పు ఉన్నదంట. చూసుకో, కొన్ని టెక్నాలజీలు వచ్చినప్పుడు మంచి జరుగుతుంది, మంచితో పాటు కొన్ని చెడు కూడా జరుగుతాయి. దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మరి ఎట్లా ఇప్పుడు ఏఐ వచ్చింది, అన్నీ కూడా మొత్తం తెలిసిపోతున్నాయి అంటే కొన్నిటిని మొత్తం అది చేస్తున్నట, మళ్ళీ సైబర్ క్రైమ్లకు ఉపయోగిస్తున్నట. ప్రభుత్వ సైట్లకు ఏఐ ముప్పు ఉన్నది. ఇక్కడ ప్రభుత్వానికి ఎసరు పెడుతున్నారు. టెండర్లలో డిజిటల్ సిండికేట్, ఇక ఏఐ బాట్లతో ఖజానాకు కన్నం వేస్తున్నట. షెల్ కంపెనీలు సృష్టించి జిఎస్టీని బురిడీ కొట్టిస్తున్న ఆల్గారిథమ్స్, ఇక డిజిటల్ సంతకాలను దొంగిలిస్తున్న జనరేటివ్ ఏఐ తన డేటాబేస్ను మారుస్తూ కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నట. ఏఐను తట్టుకునేలా సెక్యూరిటీ సిస్టమ్ ఉండాలని చెప్పేసి ఐటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏఐ కూడా అందుబాటులో లేనంతగా టెక్నాలజీ తోటి ఉండాలి, లేకపోతే ఏఐ ధన్మని తీసుకొని సంతకం పెట్టంటే సంతకం పెట్టేస్తుంది, డీటెయిల్స్ సైన్ చేయమంటే డిఎస్ చేసేస్తుంది. దాంతో ఏమవుతుంది, ఇబ్బంది అయిపోతుందట మొత్తం. కంటికి కనిపించని అదృశ్య హస్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభుత్వ వ్యవస్థకు ముప్పుగా మారుతుంది. ఒకప్పుడు కేవలం ఫోర్జరీలకే పరిమితమైన నేరగాళ్లు ఇప్పుడు ఏఐ బాట్లు, డీప్ ఫేక్ టెక్నాలజీ, జనరేటివ్ ఆల్గారిథమ్స్తో రిజిస్ట్రేషన్లు, టెండర్లు, జీఎస్టీ, మున్సిపల్ పన్నులు, పెన్షన్లు పంపిణీ వంటి కీలక రంగాల్లో చొరబడుతున్నారు. వేల సంఖ్యలో నకిలీ షెల్ కంపెనీలను పుట్టించడం, ఇక ప్లాన్లలో రోడ్లను కృత్రిమంగా పెంచి చూపడం, ఉన్నతాధికారుల వాయిస్లను క్లోన్ చేయడం వంటి నేరాలతో ప్రభుత్వ ఖజానాకు ఏటా 100 కోట్ల రూపాయలు గండిపడుతుంది. అత్యాధునిక సాఫ్ట్వేర్ వెరిఫికేషన్లను సైతం సునాయాసంగా బురిడి కొట్టిస్తున్న ఈ ఏఐ సైబర్ నేరాల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుంది. ఇక ఈ ప్రొక్రూట్మెంట్ టెండర్లలో డిజిటల్ సిండికేట్లను సృష్టిస్తూ నిజాయితీ గల కాంట్రాక్టర్ల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. ప్రభుత్వ పోర్టల్, డేటాబేస్లలో జరుగుతున్న ఈ మ్యానిపులేషన్ భవిష్యత్తులో అంత చిక్కని సవాళ్లకు నాంది పలుకుతుందని చెప్పేసి చూసుకో. టెక్నాలజీ ఒక్కోసారి ఇట్లా ఇబ్బంది కూడా అవుతుంది.
కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి, దాన్ని కంట్రోల్ కూడా చేయాలి. వైరస్లకు మొక్కల జిగురుతోటి చెక్ పెడుతున్నట. ఏం వైరస్ తోటి? వైరస్లకు మొక్కల ఆత్మరక్షణలో అసలు రహస్యం కనిపెట్టిన హైదరాబాద్ సిసిఎంబి సైంటిస్టులు వైరస్ను బంధించేందుకు మాలిక్యులర్ గ్లూను వాడుతున్న మొక్కలు పునరుత్పత్తి కాకుండా జిగురు ఉచ్చుతో వైరస్కు బ్రేక్ వేస్తున్నాయట. వ్యవసాయంతో పాటు మానవ వైద్య రంగంలో ఇదే గొప్ప ముందడుగు అంటున్నారు సైంటిస్టులు. వైరస్ దాడి చేసినప్పుడు మనుషులుగా మొక్కల ఉనికే ఉండదు, మనుషుల్లాగా మొక్కల ఉనికే ఉండదు. అయితే అవి కూడా ఎదురుదాడి చేస్తాయి. తమపై దాడికి వచ్చే వైరస్లను బంధించి వాటి అంతు చూసేందుకు మొక్కలు ఒక రకమైన జిగురును ఉచ్చును వాడుతున్నాయని హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ సిసిఎంబి సైంటిస్టులు కనిపెట్టారు. మొక్కల్లో ఉండే ఈ అద్భుతమైన డిఫెన్స్ మెకానిజంను డాక్టర్ మందార్ వి దేశ్ముఖ్ నేతృత్వంలోని బృందం డీకోడ్ చేసింది. ఈ రీసెర్చ్ వివరాలు ప్రతిష్టాత్మక జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కెమికల్ సొసైటీలో పబ్లిష్ అయినాయట. మొక్కలు కూడా ఎందుకంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే వారి ప్రాణం లేదు కదా, వాటిని రక్షించుకుంటాయా వైరస్ నుంచి అనుకుంటే అవి కూడా రక్షించుకుంటాయంట. అది ఉన్నది. ఇక పరీక్షకు 45 గంటల ముందే నీటి పేపర్ లీక్ అయిందట. చూసుకో, ఇక ఎంబీబీఎస్ అవి ఉంటాయి కదా, పరీక్షలు ఉంటాయి కదా, అత్యంత ఖరీదైనటువంటి ఏవి ఈ చదువులు అవి. ఎంబీబీఎస్ సీట్ అంటే ఇక చూసుకో 1,50,00,000. మల్లారెడ్డి పాలమ్మిన పూలమ్మిన కాలేజీలో ఇంకెక్కువ. అటువంటి పేపర్లు 45 గంటల ముందే చూసుకో, అంటే దాదాపు 2 రోజుల ముందే పేపర్ లీక్ చేసి పడేసి, ఒకటే రాష్ట్రంలో కాదు ఇక్కడ మనకు తెలిసిందేంది రాజస్థాన్లోనే అని. రాజస్థాన్ కాదు, కేరళ పీరళ మొత్తం రాష్ట్రాలన్నీ ఖతమై చేసిరట. మొత్తం జమ్మూ కాశ్మీర్ దాకా పోయినాయి. 45 గంటల ముందే, పరీక్ష 45 గంటల ముందే నీట్ పేపర్ లీక్ అయింది. రాజస్థాన్, హర్యానా, కేరళ, బీహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు లీకేజీ నెట్వర్క్ ఉన్నది. కేసుల్లో కీలక నిందితుడు మెడికల్ విద్యార్థి శుభముని అరెస్ట్ చేసిరు. 15కు చేరిన అరెస్టులు కొనసాగుతున్న దర్యాప్తు ఇంకా నడుస్తున్నది. ఇక పొదుపు పేరుతో ఇలా చేయడం బాగలేదు సార్ అని చెప్పేసి, ఏం బాగలేదు సార్ అని చెప్పేసి అంటుడట. సైకిల్ మీద తీసుకోబోతున్నాడు, కారు మీద తీసుకోవాల్సింది. దొంగలు మెల్లగా కొట్టెత్తి వెళ్ళిపోతారు ఇట్లా చేస్తే. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. రైతులకు మోడీ కేబినెట్ భారీ భరోసా. ఇక కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి 37,500 కోట్ల రూపాయలు. సర్కేజీ ధోలేరా హైస్పీడ్ రైల్వే లైన్కు 20,065 కోట్ల రూపాయలు. వారికి మద్దతు ధర 2,441 రూపాయలు చెప్పిండ్రు. ఇక 14 రకాల పంటల కనీస మద్దతు ధర పెంపు. ఖరీఫ్ సీజన్కు 2,60,000 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇక పంటలు మద్దతు ధర ఇట్టున్నది. వరి సాధారణ రకానికి 2,441 రూపాయలు ఉంటే, వరి గ్రేడ్ ఏకు మంచి రకానికి 2,461 రూపాయలు. మొక్కజొన్న 2,410, కందులు 8,450 రూపాయలు, అంటే క్వింటాల్ మద్దతు ధర. ఇది కందులు ఇంత ఉంటే, పెసర్లు 8,780 రూపాయలు, మినుములు 8,200 రూపాయలు. ఇట్లా అన్నిటికీ మద్దతు ధర ప్రకటించింది కేంద్రం. ఇక కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటిదంటే, అసలు గ్యాసిఫికేషన్ అంటే ఏంటిది? ఇందాక అంటారుగా కోల్ బొగ్గుని గ్యాసిఫికేషన్ చేయాలని. అంటే ఏంటిది అంటే, కోల్ గ్యాసిఫికేషన్ అనేది ఒక బొగ్గును ఆక్సిజన్, ఆవిరి, వేడిని ఉపయోగించి సింథటిక్ గ్యాస్ లేదా సింగాస్, ప్రధానంగా కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ మిశ్రమంగా మార్చే ప్రక్రియ. ఈ స్వచ్ఛమైన ఇంధనం విద్యుత్తు, రసాయనాలు, యూరియా వంటి ఎరువులు, తర్వాత డీజిల్ తయారీలో చాలా ఉపయోగపడుతుందట. ఇది హైకోర్టు భవన నిర్మాణంలో 200 కోట్ల రూపాయల వరకు అంచనాల పెంపు, అవినీతి పునాదులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కొత్త హైకోర్టును కట్టాలని చెప్పేసి ప్రతిపాదించిండ్రు. తర్వాత ముఖ్యమంత్రి, తర్వాత అటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళందరూ కలిసి అక్కడ భూమి పూజ కూడా చేసిండ్రు. ఎక్కడ? రాజేంద్ర నగర్ దగ్గర, రంగారెడ్డి జిల్లా. అంత అయిపోయింది, మంచిగానే ఉన్నది. అయితే ఇది ఎంత ఉండేనంట, ఫస్ట్ ఈ 1,515 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఉండే, దాన్ని అంచనాలు దన్మని 200 కోట్లు పెంచేసిరట. ఎందుకు పెంచినరు అంటే, అందులో మొత్తం అవినీతి చేస్తేందుకు అని చెప్పేసి, పునాదులలోనే అవినీతి చేస్తేందుకు ప్లాన్ చేసిందని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. దృఢమైన మట్టిని మెత్తటి మట్టిగా చూపించే ప్రయత్నం, దీనితో
మరింత లోతుగా తవ్వి కాంక్రీట్ నిర్మాణం పేరుతో దోపిడీకి స్కెచ్ చేస్తున్నట. అసలు యాక్చువల్గా ఏంటంటే పునర్దోపాలంటే ఏంటంటే గట్టిగా ధర వచ్చేదాకా మనం తవ్వుతాం, మనం ఎవరైనా అట్లా తవ్వుతుంటారు. అయితే దృఢంగా ఉన్నది ఏంటంటే మొత్తం మెత్తగానే ఉన్నది ఇంకా, కాబట్టి చాలా లోతు చేస్తున్నాం. లోతు వేస్తే ఎక్కువ సిమెంట్ పడుతుంది, ఎక్కువ దవ్వాలి, ఎక్కువ పైసలు అయితే అని చెప్పేసి ఈ 200 కోట్ల రూపాయలు కథం చేస్తున్నది ఇక్కడ కథ యొక్క సారాంశం. కథనం దృఢమైన మట్టిని మెత్తగా చూపించే ప్రయత్నం. ఎందుకంటే పిల్లలు లేరంటే మెత్త తోవాలి కదా, బొక్కలు తీయాలంటే ఏమవుతుంది, కొంత తీస్తే సరిపోతుంది. అసలు గట్టిగా ఉందంటాడ, లేదు మెత్తగా ఉన్నది అంటున్నట. వేసేది పైనుంచే కానీ చెప్పేది లోపల దాకా, దాంతో అట్లా లెక్క. దీంతో మరింత లోతుగా తవ్వి కాంక్రీట్ నిర్మాణం పేరుతో దోపిడీ స్కెచ్. ఇక సుమారు 25% అంచనాలు పెంచేసిన వైనం. ఇష్టారాజ్యంగా నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు బిల్డింగ్ కమిటీకి కన్సల్టెంట్ లేఖ రాసిందట. ఇది కథ. సామర్థ్యాన్ని తగ్గించేసి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది విజయక్రాంతి దినపత్రిక. చూడాలి మరి ఇదేందో కథ. కదులుతున్న లీకేజీ డొంక. నీటి పేపర్ లీకేజీ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. ఇక జైపూర్లో 3 సోదరులు, గుర్గావ్లో ఒకరు, నాసిక్లో ఒకరిని అరెస్ట్ చేసిండ్రు. నిందితుల నుంచి కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రశ్నపత్రం లీక్పై దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి పదవికి ప్రధాని రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీక్పై ట్యాంక్ బండ్ వద్ద యూత్ కాంగ్రెస్ నిరసన చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేసినట. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే. నీట్ రద్దుపై లోక్ భవన్ వద్ద బీఆర్ఎస్వి ధర్నా నిర్వహించింది విద్యార్థి సంఘాలు. ఇక బుధవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నీట్ పరీక్ష పేపర్ లీక్పై ఆందోళన చేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. మొదటిసారి నేపాలీ గ్యాంగ్ అంట వృద్ధ దంపతులను కట్టేసి దోపిడీ చేసిండ్రు. బంగారం, వెండి నగదు తీసుకొని పారిపోయారట. మొన్న జరిగింది ఒకటి జూబ్లీ హిల్స్లా, బంజారా హిల్స్, ఇప్పుడేమో జవహర్ నగర్లా. 2 వారాల క్రితం పని మనుషులుగా చేరిరట జంట. బర్త్డే వేడుక అంటూ పని కానిచ్చేసిరు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో ఘటన. ఇల్లేనంట. ఈంటనే దోపిడీ చేసిరు. కిలోల కొద్ది బంగారం, 60 తులాల బంగారం, 35,000 నగదు, 25 కిలోల వెండి అంట. 25 కిలోల వెండి ఎందుకు పెట్టుకునేమో మరి, ఇది కథ ఏందో ఇల్లు. కిలోల కొద్ది బంగారం, కిలోల కొద్ది వెండి. ఇక హైదరాబాద్లో ఊబర్ సెంటర్, ఫ్యూచర్ సిటీలో ఊబర్ కార్పొరేట్ ఆఫీస్, మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన. సీఎంతో భేటీ అయిన ఊబర్ సీఈఓ దారా కోస్రో షాహీ బృందం అంట. ఇక ఈఎస్ఐకి అద్దె గండం. ఈఎస్ఐ హాస్పిటల్కు అద్దె గండం ఉందంట ఇప్పుడు పరిస్థితి. ఖాళీ ప్రభుత్వ భవనాల్లో డిస్పెన్సరీల ఏర్పాటుకు నిర్ణయం. ప్రతి నెల అద్దె వసూలుకు ప్రయత్నాలు. చదరపు అడుగుకు 40 నుంచి 60 రూపాయల వరకు ఉచితంగా కేటాయించాలంటున్న ఈఎస్ఐ ఉద్యోగ వర్గాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక కేరళలో 3 ముక్కల ఆట నడుస్తుందట. ఎవరిని ముఖ్యమంత్రి పెడదామంటే తేల్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ అనుబంధ పార్టీలతోటి కూటమి అయితే వస్తున్నది. కానీ ఎవరిని పెట్టాలంటే నేనంటున్నట ఆడ సతీశను, తర్వాత ఇక్కడ కేసీ వేణుగోపాల్, ఇంకొంతమంది కలిసి నేను అంటున్నట. ఇవాళ సీఎం పేరు ప్రకటన. దేశ రాజధానిలో ఏఐసిసి చీఫ్ ఖర్గేతో అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యిండు. మాజీ పిసిసి అధ్యక్షునితో సమావేశం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నాకు తెలిసి ఇక్కడ కేసీ వేణుగోపాల్కి అవకాశం ఇస్తుండొచ్చు. బంగారం, వెండి దిగుమతులపై సుంకాల పెంపు 6 నుంచి 15% పెంచిన కేంద్రం. అత్యధిక బంగారం దిగుమతిలో భారత్ సెకండ్ ఉందంట, వెండిలో ఫస్ట్ ప్లేస్లో ఉందంట. ఈ దిగుమతి సుంకాన్ని పెంచితే కొంచెం తగ్గుతుందేమో అని చెప్పేసి ఆశ అనమాట. బల పరీక్షలో విజయం. టీవీకే సర్కార్కు అనుకూలంగా ఓటేసిన 144 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 22 మంది ఓటేసిండ్రు. ఇక ఓఎస్డీగా జ్యోతిష్యుడు రాధన్ పండిత్ నియామకం రద్దు చేసిండ్రంట. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. నార్కో టెర్రరిస్ట్ షేరా అరెస్ట్. షేరాను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ బృందం అంట. పోర్చుగల్ నుంచి భారత్కు అప్పగింత. 2020 నుంచి పరారీలో ఉన్న షేరా. హిజ్బుల్తో షేరాకు సత్సంబంధాలు ఉన్నాయంట. మంచి పని చేశారు అరెస్ట్ చేసి. కన్నీటి సాగు, అబద్ధాల బాగు. ఎక్కడికి? రైతుకి. రైతు జీవితం దారుణంగా ఉంది పరిస్థితి ఇప్పుడు.
గణాంకమా గారడీయ అంకెల గారడితో అన్నదాత ఆఖరి చూపు. ఇక చితిపై రైతన్న చిట్టాలో తక్కువ లెక్క. రైతు కన్నీటికి లెక్క లేని లెక్క. ప్రభుత్వ రికార్డులు అబద్ధాల చుక్క. ప్రాణం పోయినా గుర్తింపు లేని వేద. అంకెల చాటున ఆగుతున్న గుండెలు. రికార్డుల్లో తగ్గిన మరణాలు, పొలాల్లో తగ్గని రోదనలు. ఈ కూలీల ఖాతాలో రైతుల చావులు. ఇది సాగు సంక్షోభాన్ని దాచడమేనా? భూమి లేదని రైతు కాదా? కౌలు రైతుల ప్రాణాలను విలువే లేదా? అయితే కౌలు రైతు చచ్చిపోతే చచ్చిపోయినట్టు కూడా లేదంట లెక్క. వాళ్ళకేం పరిహారం లేదు, మనం లేదు, మశానం లేదు. రికార్డులు శుభ్రం కానీ రైతన్న బతుకు ఛిద్రమవుతుంది. తెలంగాణ సాగుబాటులో నెత్తుటి చారలు. వడ్డీ వ్యాపారుల కూరల్లో వ్యవసాయం అని చెప్పేసి పాపం రైతుల పరిస్థితి పైన ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్ తెలంగాణ దినపత్రిక. నేలతల్లిని నమ్ముకుని చెమట చిందించిన రైతుకు చివరకు మిగిలింది అప్పుల ఊపి. ఆపై ఆత్మహత్య శరణ్యమనే నిస్సహాయత. దుక్కిదున్నిన చేతులే ఉరితాడు బిగిస్తుంటే ఆ చావుల వెనుక ఉన్న సాగు సంక్షోభాన్ని గుర్తించాల్సింది పోయి గణాంకాల గారడితో వాస్తవాలను కప్పిపుచ్చడం అన్నదాతను మరోసారి చంపడమే అవుతుంది. రికార్డుల్లో అంకెలు తగ్గుతున్నాయి కానీ పల్లెల్లో పాడెలు తగ్గడం లేదు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఒకవైపు, ప్రకృతి వైపరీత్యాలు మరొక వైపు రైతన్నను దోబూచులాడుతున్నాయి. సాగు భారమై వడ్డీ చక్రవ్యూహంలో చిక్కుకున్న రైతు ఆవేదనను ప్రతిబింబించాల్సిన గణాంకాలు ఇప్పుడు కేవలం కాగితాలకే పరిమితమై వాస్తవ సాగు సంక్షోభాన్ని దాచే ముసుగులుగా మారుతున్నాయి. తెలంగాణ పురాణంలో వినిపిస్తున్న నిశ్శబ్ద రోదనకు, ప్రభుత్వ రికార్డులో కనిపిస్తున్న అంకెలకు పొంతన లేకుండా పోయింది. నిజానికి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే అది కేవలం ఒక ప్రాణం పోవడం కాదు, ఒక కుటుంబం వీధిన పడడం. కానీ అధికారిక రికార్డులు మాత్రం ఈ మరణాలను వ్యక్తిగత కారణాలుగానో లేక కూలీల ఆత్మహత్యగానో వర్గీకరిస్తూ సాగు సంక్షోభాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది పాపం రా బాబు. రైతు చచ్చిపోతే, రైతు గోసపడతా ఉంటే, రైతు ఏడుస్తూ ఉంటే కనీసం ఎవరికి కూడా పట్టకపోతే అరణ్య రోదనగానే మిగిలిపోతుంది. అడవిలో ఏడిస్తే ఎవడు పట్టించుకోడన్నట్టుగా. కాబట్టి రైతును కాపాడుకోవాలి. ప్రభుత్వం బాధ్యత, ప్రజల బాధ్యత, దేశంలో ఉన్నటువంటి అందరి బాధ్యత. అది నిజాలు దాస్తున్నారు, అంకెల గారడి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఇది ఊరేసుకున్నటువంటి చూస్తుంటే నా మిత్రుడు ఒక కవిత రాసిండు. అయితే బాయికాడ పోయి పొలం కాడు ఉంటారు కదా, పొలం కాడు ఉండి అక్కడ సద్ది అవన్నీ కూడా పెట్టేసి తర్వాత పొలం పనులు చేసుకుంటారు కదా. ఆ పొలం కాడికి పోయినప్పుడు అతను రాసుకున్నటువంటి రాత ఏంటంటే, నేను ఉయ్యాలలోగింది ఈ చెట్టు కొమ్మకే, నేను ఉయ్యాలలోగింది ఈ చెట్టు కొమ్మకే, మా అయ్య ఉరివోసుకున్నది ఈ చెట్టు కొమ్మకే, నేను ఉయ్యాలలోగింది ఈ చెట్టు కొమ్మకే, మా అయ్య ఉరివోసుకున్నది ఈ చెట్టు కొమ్మకే అంటాడు. అంటే ఎంత బాధ, ఎంత ఆవేదన. ఒక రైతు యొక్క ఆవేదనని, ఆత్మహత్యని అద్భుతంగా కవిత రూపంలో రాస్తారు. అంటే విషయం ఏంటంటే, రైతుల ఆత్మహత్య జరుగుతూ ఉంటే కొంతమంది ఉటినే ఆయన వ్యక్తిగత కారణాలతో చచ్చిపోయారు అని చెప్పేసి రాసే ప్రయత్నం చేస్తున్నట. పాపం రా బాబది. రైతు ఏడిస్తే మంచిది కాదు. ఇక రూపాయి చారిత్రక పతనం డాలర్తో పోలిస్తే ₹95.80 అయింది. ఆర్థిక వ్యవస్థలో చీకటి రోజుగా మే 13 రోజులో దాదాపు 30 పైసల క్షీణత. రూపాయిపై పెరుగుతున్న ఒత్తిడి 2 నెలల్లోనే 5% క్షీణించిన రూపాయి సామాన్యుడిపై ధరల భారం పడుతుంది. ఇక ఐబొమ్మ మళ్ళీ వచ్చింది. కొత్త సినిమాలతో ఇంటర్నెట్లో ప్రత్యక్షం. ఇక బొప్పం పేరుతో మా వైరల్ అవుతున్న లింక్ అంట. లింక్పై క్లిక్ చేస్తే చాలు నేరుగా సినిమాలు లిస్ట్ వచ్చేస్తుందంట. పోలీసులకు సవాలుగా మారిన వైనం, కట్టడి చేసిన ఆగరిని పైరసీ. నిర్మాతల్లో మళ్ళీ మొదలైంది ఆందోళన. అయిపోయింది నాయన, లోపల తీసుకొని పెట్టేసి అయిపోతా అనుకుంటే లోపల తీసుకొని మళ్ళీ బయటకు రాగానే మళ్ళీ నడుస్తూనే ఉన్నాడు సినిమా చూపిస్తాం మామ అంటున్నాడు. ఎవరు? ఐబొమ్మ రవి. అంటే చూపిస్తున్నా లేదో తెలియదు కానీ బయటకు రాగానే వస్తున్నాయి ఇవి సినిమాలు. మనోడు రాగానే అవే వస్తున్నాయా లేకపోతే ఎవరైనా పెడుతున్నా అర్థమవుతలేదు. కేంద్రం రాజ్యాంగానికి తూట్లు పడుస్తోంది. మోదీకి అనుకూలంగా ఉన్న వాళ్ళను సిబిఐ డైరెక్టర్గా ఎలా నియమిస్తారు? ఈ విషయంలో అపోజిషన్ అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఇక ఆర్ఎస్ఎస్ చేతిలో మోడీ కీలుబొమ్మ అని చెప్పేసి ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు విమర్శించిండు. విహెచ్
ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ అని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త వేసిండ్రు. అసలు యాక్చువల్గా ఇది చక్కర్లు కొడతా ఉంది, ఏపీలో ఆల్రెడీ బంద్ వేసిండ్రు అని చెప్పేసి. కానీ ఇదంతా కూడా అబద్ధం, అట్లేం టెన్షన్ లేదు. ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ ఉండదు, ఎందుకంటే ఇదంతా కూడా అసత్య ప్రచారం అది, కాబట్టి దాన్ని నమ్మొద్దు. గడ్డు పరిస్థితి గట్టున భారత్, ఇండియాకు అగ్ని పరీక్షే, ముంచుకొస్తున్న చమురు దిగుమతుల ముప్పు, తెగిన చమురు డిమాండ్ సప్లై చైను, ఆలస్యంగా మేలుకున్న మోడీ సర్కార్ మెల్లిగా దిద్దుబాటు చర్యలు, విదేశీ మారకం బంగారం నిల్వల పరిరక్షణకు ప్రయత్నాలు, ఇప్పటికే గ్యాస్ కొరతతో ప్రజలు ఇక్కట్టుపడుతున్నారు. పెరగనున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఆర్థిక మాంద్యం దిశగానే భారత్ అడుగులేస్తుంది. ఇప్పటికైనా కేంద్రం పటిష్ట దిద్దుబాటు చర్యలు చేపడితే మంచిది, లేదంటే ప్రజలకు తీవ్ర ఇబ్బందులే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎంఎస్పీ పెంపు, ఇక కనీస మద్దతు ధరను పెంచినట అన్ని పంటలకు. మౌలిక వసతులకు గ్రీన్ సిగ్నల్, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ అని చెప్పేసి ఒక అసత్య ప్రచారం నడుస్తుంది, దాన్ని నమ్మకండి, ఏం బంద్ కావు. అజ్ఞాతం నుంచి అక్షరం వైపు వచ్చేసిండు ఎవరు, దేవ్జీ. నిన్న ఇంటర్ పరీక్ష రాసినట్ట, తెలుగు పరీక్ష. కేంద్రం రాజ్యాంగానికి తూట్లు పడుస్తుందని చెప్పేసి విహెచ్ అంటున్నాడు. నేపాల్ గ్యాంగ్ టెర్రర్ అని చెప్పేసి ఇట్లా నడుస్తూ ఉంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఈనాడు చూద్దాం. బంగారం భారీగా సుంకం, బంగారంపై భారీగా సుంకం వేసిరు. 6% నుంచి 15% చేరింది. 10 గ్రాముల పసిడి ఇప్పుడు బంగారం ధర ఎంత అయింది, 166,250 రూపాయలు అయింది. కిలో వెండి 2,99,000 రూపాయలు అయింది. కాబట్టి మొత్తం కూడా భారీగా పెరిగిపోయినాయి రేట్లు. ప్రధాని మోడీ పొదుపు బాట, కార్ల కాన్వాయ్లో క్యాబినెట్ భేటీకి పోయిందట. ఇక 10,000 ఓపీటీ దుర్వినియోగం చేసిన భారతీయులు సహా విదేశీ విద్యార్థులపై అమెరికా నిఘా పెట్టిందట. 3 లక్షల రూపాయలు మెదక్ జిల్లాలో ఆడ శిశువు నమ్మిన తల్లిదండ్రులు 3 లక్షల రూపాయలకు అమ్ముకున్నట ఆడ శిశువుని. బల పరీక్ష నెగ్గిన సీఎం విజయ్, టీవీకేకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఎంతమంది, 144 మంది. 118 సరిపోతుంది, కానీ ప్రతిపక్షం వాళ్ళు కూడా ఇచ్చేసారు మద్దతే. ఇక 2 రూపాయలు పెంచినట్ట అమూల్ మదర్ డైరీ పాల ధరను పెంచింది 2 రూపాయలు లీటర్కు. ఇక 2 రోజుల తర్వాత విచారణకు వస్తా, పోలీసులకు భగీరథ్ సమాచారం ఇచ్చిండు. బండి భగీరథ్ కనబడట్లేదంటూ పోస్టర్లు కూడా వేసిండ్రు అక్కడక్కడ. కదులుతున్న నీట్ లీక్ డొంక, దేశవ్యాప్తంగా సిబిఐ సోదాలు, 5గురిని అరెస్ట్ చేసి అదుపులోకి 24 మందిని తీసుకున్నారు. ఇక పాస్వర్డ్ ఆధారిత పీడిఎఫ్ రూపంలో నీట్ యూజీ గెస్ట్ పేపర్ అట ప్రైవేట్ మాఫియా పేరుతో సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ అవుతున్నది. వరి కందులు మద్దతు ధర పెంచేసిండ్రు. 2,441 రూపాయలు, కందులకు 8,450 రూపాయలు. ఇక 2026-27 ఖరీఫ్ పంటల ఎంఎస్పీ ఖరారు చేసిండ్రు అదేది కేంద్ర ప్రభుత్వం. బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు 37,500 కోట్లు, గుజరాత్లో సెమీ హైస్పీడ్ రైలు మార్గానికి 20,667 కోట్లు, అంతర్జాతీయ విమానాశ్రయంగా నాగ్పూర్, తర్వాత కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. ఇవన్నీ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు పెడదామని చెప్పేసి చూస్తున్నట. ఆదిలాబాద్, నాగోబా, బాసరా, కడెం ప్రాజెక్టును కలుపుతూ టూరిజం కారిడార్, రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో పెట్టుకొని రహదారుల నిర్మాణం, మెగా గ్రోత్ కారిడార్పై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక హైదరాబాద్లో ఊబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ, సీఎం రేవంత్ రెడ్డి తోటి ఆ సంస్థ సీఈఓ మాట్లాడండి, నిన్న కలిసిండు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. 20న రాష్ట్రంలో మెడికల్ షాపులు బంద్ చేస్తున్నట. మెడికల్ షాపులు అసలు యాక్చువల్గా మెడికల్ షాపులు ఎప్పుడు బంద్ ఉండయి. 144 సెక్షన్ పెట్టినా లేకపోతే మొత్తం భారత్ బంద్ అన్నా ఏ బంద్ అన్నా కానీ మెడికల్ షాపులు బంద్ ఉండయి. ఎందుకంటే ఇది అత్యవసరం కాబట్టి. మెడికల్ షాపులు, హాస్పిటల్ బంద్ ఉండొద్దనే రూల్ ఉన్నది, ఎందుకంటే ప్రాణాలకు సంబంధించింది కాబట్టి. అయితే మెడికల్ షాప్ ఓనర్లు ఇది డిసైడ్ చేసినట్టు. ఇది ఆన్లైన్లో మందుల విక్రయాలు, కార్పొరేట్ కంపెనీల డిస్కౌంట్లను నిలిపేయాలంటూ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన ఏఐ ఓసిడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. కాకపోతే మరి మీ దోపిడీ ఏంది, మీ దోపిడీ కూడా ఆగాలి కదా. సరే మంచిగా ఉన్నది బంద్ చేయాలంటున్నారు, కానీ ఆన్లైన్లో తీసుకొచ్చుకుంటే వాళ్ళకి తక్కువ ధర దొరుకుతున్నాయి, వాళ్ళు అందరూ ఆన్లైన్లో తీసుకుంటారు, మా మెడికల్ షాప్లో ఎవరు కొంటలేని అంటున్నట్టు. మరి మంచిగా ఉన్నది, మీరు ఇష్టం వచ్చినట్టు రేట్ పెడితే ఎట్లా మరి అది కూడా. ఇక పొదుపు మంత్రం, సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు ఇంధన వినియోగం తగ్గింపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక బొగ్గు నుంచి గ్యాస్ వరకు భారీగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
140 కోట్ల రూపాయల ఇంధనం ఆదా అవుతుందంట. హైదరాబాద్ ఐటీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ప్రయోజనం ఇట్లా జరుగుతుందంట. రాష్ట్ర వ్యాప్తంగా మెగా గ్రోత్ కారిడార్లు ఖమ్మం, వరంగల్, కరీంనగర్కు ఔటర్ రింగ్ రోడ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్, బాసరా, కడెం మధ్య టూరిజం కారిడార్, మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్ల కేంద్రంగా ఒకటి, ఇక సుజాత నగర్, కొత్తగూడెం, పాల్వంచ మరొకటి. వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా వీటిని డిజైన్ చేస్తారట. ఇంధన ఖర్చు తగ్గింపులో భాగంగా ఈవీలనే వాడాలి, మున్సిపాలిటీల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పిండు. హైదరాబాద్లో ఊబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. విచారణకు బండి భగీరథ్ గైర్హాజరయ్యిండు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ విచారణకు రావాలని చెప్పేసి అడిగితే గైర్హాజరయ్యిండు. నేను 2 రోజుల్లో వస్తా సార్ అని చెప్పిండట. 2 రోజులలో వస్తామని చెప్పేసి అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది, జాప్యం జరుగుతుందంటే ఇక్కడ ఇంకొక చర్చ ఏం జరుగుతుందంటే, ఏదైతే ఇప్పుడు మైనర్ అనేటువంటి బాలిక అని చెప్పేసి అనుకుంటున్నామో, అయితే ఆమెకు 2 సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ 2 సర్టిఫికెట్లలో ఒక దాంట్లో మైనర్గా ఉన్నది, ఒక దాంట్లో మేజర్గా ఉన్నది. ఆ మేజర్ అనేటువంటి సర్టిఫికెట్లు బయటకు తీసుకొస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎంతవరకు ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇంకా రేపు వరకు చూస్తే తెలుస్తుంది. రేపటి వరకు 2 రోజుల గడువు ఇవ్వాలని, ఆధారాలతో హాజరవుతారని పోలీసులకు మెయిల్ పెట్టిండట భగీరథ్. పరిగణలోకి తీసుకోబోవన్న డీసీపీ. మెయిల్స్ బహిరంగపరచడంపై ఆగ్రహం, మీడియా ట్రయల్స్పై పోలీసుల అసంతృప్తి. భగీరథ్ కోసం పోలీసుల బృందాలు గాలిస్తున్నాయి. బాధిత బాలికకు 2 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయట. ఆసుపత్రి రికార్డులు సేకరిస్తున్నారు పోలీసులు. భగీరథ్ను అరెస్ట్ చేయాలంటూ మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. భగీరథ్ కనిపించడం లేదంటూ పోస్టర్లు పెట్టిరు. ఇక ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరుగుతుందంటే మళ్ళీ లేని నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఇక చైనాలో ట్రంప్ తిరుగుతున్నాడు. 3 రోజుల పర్యటన ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలికిరు. ఇవాళ రేపు జిన్పింగ్తో చర్చలు ఉంటాయట. అసలు చైనాకు అమెరికాకు పడది, అయినా కానీ అమెరికా అధ్యక్షుడు చైనాకు పోయి అక్కడ మంచిగా బాయ్ అనుకుంటారట. ఈసారి ఆపరేషన్ సెడ్జ్ హ్యామర్ కొత్త పేరుతో ఇరాన్పై దాడికి అమెరికా వ్యూహం. చర్చలు విఫలమైతే భీకర దాడులకు నిర్ణయమట. ఐఆర్జీసీ ఆర్థిక వనరులు సమాచారం ఇస్తే 145 కోట్లు ఇస్తామని ప్రకటించిండు ట్రంప్. వ్యతిరేకించింది 22 మందే. ఎంత మొత్తంలో టోటల్గా 234 మంది ఉంటే అందులో వ్యతిరేకించింది 22 మందే. కొంతమంది వాకౌట్ చేసేసిండ్రు, ఏది డిఎంకే. కొంతమంది గైర్హాజరైన రాలేదు. బల పరీక్షలో సీఎం విజయ్ ఘన విజయం. విశ్వాస తీర్మానానికి 144 మంది మద్దతు చెప్పారు. నిలువునా చీలిన అన్నా డీఎంకే వేలుమని నేతృత్వంలో 25 మంది వేరుకుంపటి పెట్టారు. వీరంతా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిండ్రు. అసెంబ్లీ నుంచి డిఎంకే తర్వాత డిఎండికే వాకౌట్ చేసినాయి. ఓటింగ్కు డిఎండికే సభ్యులు దూరంగా ఉన్నారు. ఇక పీఎంకే, బీజేపీ ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారట. ఈపీఎస్ వర్సెస్ షణ్ముగం. అన్నా డిఎంకేలో ముసలం ఎడప్పాడితో 22 మంది, షణ్ముగం వైపు 25 మంది. ఇక టీవీకే ప్రభుత్వంలో చేరేందుకు తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి ఈపీఎస్ అంటున్నది. పార్టీ ఓటమికి కారణం ఎడప్పాడే, మాపై వేటు చెల్లదని చెప్పి షణ్ముగం అంటున్నాడు. సీఎం విజయ్ ఓఎస్డీగా జ్యోతిష్యుని నియామకం రద్దు చేసిండ్రు. జ్యోతిష్యుని నియామకం చేస్తారా, అట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా అని విమర్శలు వస్తే తీసేసిండు. ధాన్యం మక్కల రవాణా లారీలు లేవు. ఒప్పందం ప్రకారం సెంటర్లకు వాహనాలు పంపించని కాంట్రాక్టర్లట. ఈ టెండర్ ఏజెన్సీలు వేరు, సరఫరాదారులు వేరు, సబ్ కాంట్రాక్టర్లు వేరు. కాగితాలపైనే కనిపిస్తున్న లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, ట్రక్కులు. తూకం వేశాక రోజుల తరబడి నిరీక్షణ ఉంటుందంట. అకాల వర్షాలతో తడుస్తున్న పంట ఉత్పత్తులు అయితే రైతులు నష్టపోతున్నారు. కాబట్టి మరి కలెక్టర్లు పోయి అది చేస్తున్నారని చెప్పేసి కొన్ని చోట్ల కనిపిస్తుంది. మొత్తం కూడా దీని మీద క్లియర్గా వడ్ల కొనుగోలు జరగాలి, మక్కల కొనుగోలు కూడా. మద్యం దుకాణాలు బినామీల గుప్పిట్లో పోతున్నాయట. ఏమవుతుంది, ఇప్పుడు ఏం చేస్తారు, 3 లక్షల రూపాయలు పెట్టేసి అది చేస్తారు, పాల్గొంటే ఒకరికి వస్తుంది. వచ్చిన తర్వాత ఈయన నిర్వహించాడు, నీకు 2 కోట్లు ఇస్తా అంటే ఆయనకి ఇచ్చేసి ఇంక వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. వాళ్ళు వేరే వాళ్ళు నడిపించుకుంటారు, ఏవి వైన్స్లకి ఇట్లా. అసలైన యజమానులు పక్కన పెట్టి చక్రం తిప్పుతున్న పెట్టుబడిదారులు. రిజర్వ్ చేసిన దుకాణాలు అత్యధికం సంపన్నుల చేతుల్లోకి వెళ్ళిన వైనం. సిండికేట్లుగా మారి నిబంధనలకు తూట్లు పడుస్తున్నట. స్టాక్ రిజిస్టర్ లేదు, ఐటీ ఫైరింగ్ లేదు. ఎక్సైజ్, పోలీస్ అధికారులకు నెలవారీ మామూలు ఇస్తూ బినామీలు దందా చేస్తున్నట. తక్కువ విక్రయాలు చూపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న తీరు. ఐటీ బినామీ నిషేధ యూనిట్ అధికారుల సోదాల్లో వెలుగులోకి వస్తున్నాయంటే విస్తుపోయే నిజాలు. అట్లా నడుస్తుంది కథ.
దర్యాప్తు ముమ్మరం, నీట్ పేపర్ లీకేజ్ పైన స్పీడప్ చేస్తున్నట. అమెరికాలో ఓపీడీ దుర్వినియోగం 10,000 మంది విదేశీ విద్యార్థులు గుర్తించినట. వారిలో అనేక మంది భారతీయులు కూడా ఉన్నారట. బంగారం మరింత భారం, పసిడి వెండిపైన దిగుమతి సుంకం 6 నుంచి 15% పెంచారు. దీంతో రేట్లు పెరిగినాయి. బుధవారం నుంచి అమల్లోకి బులియన్ దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు రూపాయిని ఆదుకునేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందట. మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు, 8,550 రూపాయలకు పెరిగిన బంగారం. ఇక గోల్డ్ వయా దుబాయ్ అంట. వరికి మరో 72 రూపాయలు పెంచారు. కొన్ని పంటలకు మద్దతు ధర పెంచారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనం అనేది. ఒకసారి ఏమేమంటుందో చూద్దాం. నీట్ లీకేజీపై బగ్గుమన్న విద్యార్థి లోకం. ఎన్టీఏ ఆఫీస్ ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా. బీజేపీ హయాంలో 93 పేపర్ లీకేజీలు ఉన్నాయని చెప్పేసి కేజ్రీవాల్ అంటున్నాడు. ఇక నీట్ లీకేజీపై బీఆర్ఎస్వి ఆందోళన ఉద్రిక్తంగా మారిందట. వరికి మద్దతు ధర 72 రూపాయలు పెంచారు. వానాకాలం పంటకు మద్దతు ధరల ప్రకటన. పొద్దుతిరుగుడుపై అత్యధికంగా 622 రూపాయలు పెంచినట క్వింటాల్కి. మొక్కజొన్న పైన అత్యల్పంగా 10 రూపాయలు పెంచారు. పుష్కర పాలన, పుట్టెడు వేదన. 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ఆగమైన దేశం. మరి ఆగమైన రాష్ట్రం అని కూడా రాస్తే మంచుకుంటుండేమో 10 ఏళ్ల పాలనలో. ఓవైపు ఇంధన సంక్షోభం, మరోవైపు ధరాఘాతం. మళ్ళీ కోవిడ్ తరహా పరిస్థితులు, కార్మికుల వలసలు, పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున ప్రజల బారులు, గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతు కన్నీరు. కిలో 50 పైసలు, 2,500 కిలోల పంట పారేసి మహా రైతుల ఆక్రోశం. రెక్క తెగినటువంటి విమానయానం, పడకేసిన పర్యాటకం మొత్తం కూడా విఫలమైపోయింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమై పెద్ద కథనం వేసింది. ఏది నమస్తే తెలంగాణ. 40 రోజులకు విద్యార్థుల ఆత్మహత్యలు. 40 రోజుకు 40 మంది చనిపోతున్నట్ట విద్యార్థులు. 14,480 అంటే ఇది దేశవ్యాప్తంగా 488 మంది 2024లో విద్యార్థులు సూసైడ్ చేసుకున్నట్ట. ఇప్పటి వరకు అదే అత్యధికం అని చెప్పేసి ఎన్సీఆర్టీ రిపోర్ట్ ఇచ్చింది. 15% యువతలో నిరుద్యోగిత రేటు పెరిగిందన్న ఎంఓఎస్పిఐ అని చెప్పేసి చెప్తున్నారు. మీరున్నప్పుడు కూడా చేసిన కొంత ఒక కథ, ఇప్పుడు మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది అన్నట్టు ఒక కథనం వేసింది. స్ట్రీట్ లైట్ల టెండర్లో గోల్మాల్. 1,341 కోట్ల రూపాయల ప్రాజెక్టుపై ముఖ్య నేతల అనుచరుడికి కన్ను అంట. అనుకూలంగా నిబంధనల రూపకల్పన, జిహెచ్ఎంసీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుందట. ఇక మంత్రుల శాఖల్లో కత్తెర, చక్రం తిప్పుతున్న ముఖ్య నేత, అడ్డొచ్చే వారే ఫస్ట్ టార్గెట్ అట. నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని అట్లా ఆమె వేసుకొచ్చింది అంచనాలతోటి. ఇక అబ్స్కాండింగ్ అని చెప్పేసి ఒకటి పోస్టర్లు వేసిరట. అక్కడక్కడ భగీరథ ఆచూకీ తెలపగలరు, కనిపించడం లేదని చెప్పేసి పోస్టర్లు వేసిరట. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కనిపించడం లేదు, ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వగలరు అంటూ సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద అంటించిన పోస్టర్లను ఆసక్తిగా చూస్తున్నాడు పబ్లిక్. విచారణకు భగీరథ్ దుమ్మ. 2 రోజులు గడువు ఇవ్వాలని కోరుతూ పోలీసులకు ఈమెయిల్ పెట్టిండట. ఆ మెయిల్ను పరిగణలోకి తీసుకోమని డీసీపీ రితిరాజ్ అంటుంది. అరెస్టు తప్పదంటున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేస్తున్నట. ఆరోపణలు వస్తే అంతు చూస్తామని బెదిరింపులా అని చెప్పేసి గంగుల కమలాకర్ అంటున్నాడు. త్వరలో డిస్కమ్ ప్రైవేటీకరణ. ఇక వైటీపీఎస్లో యూనిట్ 3 రూపాయలు, యూనిట్ 3 అంట సిఓడి సక్సెస్ అయిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది యాదాద్రి థర్మల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కథ. తొందరనే అది స్టార్ట్ చేస్తారట. సాయిరాం పోరాటానికి కేటీఆర్ సలాం. కాంగ్రెస్ పాలనలో ఆగమైన ఆటో కార్మికులకు న్యాయం కోసం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేసిండట సాయిరాం. ఆయనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సత్కరించిండు. ఉపాధి లేక రాష్ట్రంలో ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని సాయిరాం ఆవేదన చెందిండు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్నీ పరిష్కరించుకుందామని కేటీఆర్ చెప్పిండట. బీఆర్ఎస్ డిజిటల్ బాట. సర్ నేపథ్యంలో డిజిటల్ వైపు కసరత్తు చేస్తున్నట. యుద్ధ ప్రాతిపదికన అధిష్టానం ఏర్పాట్లు, ఒక క్లిక్తో కార్యకర్త బయోడేటా వచ్చే విధంగా మొత్తం ప్లాన్ చేస్తున్నట. ధాన్యం ఇంకెప్పుడు కొంటారు? అధికారుల బదిలీ, రైతుల బలి. ధాన్యం కొనుగోలు తొందరగా చేయరు ఆయన. జొన్న రైతులతో సర్కార్ దొంగాట. జొన్నలు కొనుగోలు చేస్తున్నట్టు మంత్రి తుమ్మల ఆర్భాటం.
కేవలం ఆదిలాబాద్ జిల్లాకి అనుమతి, మిగిలిన జిల్లాల్లో కొనుగోలు బంద్ అయినాయట. మరోసారి క్యాబినెట్లో చర్చించాలని నిర్ణయించుకున్నారు. ఇక సుంకిశాలపై గింగిరాలు, ఏజెన్సీ నిర్లక్ష్యంతో కుప్పగొలుతున్న తాగునీటి పథకం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం మీద ఇది నడుస్తున్నది. మొత్తం మీద పొదుపు మంత్రం అంతే మొత్తం కూడా పనిచేస్తూ ఉంది దేశవ్యాప్తంగా. అయితే నిజంగా కూడా అసలు యాక్చువల్గా వృధాగా పోయేదాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రజలపైన కూడా ఉంటుంది. ఇప్పుడు ఉట్టినే కరెంట్ వేస్తాం, ఉట్టినే ఫ్యాన్ వేస్తాం. ఇట్లా ఫ్యాన్లు కొన్ని లక్షల ఇండ్లలో వేస్తే లక్షల ఇండ్లలో లక్షల యూనిట్ల కరెంటు మొత్తం కూడా వృధా పోతుంది. కాబట్టి అట్లా జరగకుండా ఉండాలంటే వృధాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తే కూడా మంచిగా ఉంటుంది. దాంతోపాటు విదేశీ వారకం రావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఉత్పత్తులు ఎగుమతి అయితే మన రూపాయి విలువ పెరుగుతుంది. మనం ఏదైనా దిగుమతి చేసుకుంటే, ఎక్కువ దిగుమతి చేసుకుంటే రూపాయి విలువ పడిపోతుంది. కాబట్టి దిగుమతి చేసుకునే దాన్ని తగ్గించుకోవాలి. కాబట్టి బంగారం, తర్వాత వెండి, ఇటు డీజిల్, పెట్రోలు, తర్వాత ఇవన్నిటిని కూడా కొంతవరకు తగ్గించుకుంటే, అంటే మ్యాక్సిమం పొదుపు చేసుకుంటే బాగుంటుందని చెప్తా ఉన్నారు ఆర్థిక నిపుణులు కూడా. అందుకోసం అని చెప్పేసి ప్రధానమంత్రి మాట్లాడినట్టున్నాడు. ఏది ఏమైనప్పటికీ మరి తగ్గింపు ఎంతవరకు వస్తుంది, ఏం కథ, నిజంగా అందరు కూడా పాటిస్తారా, పాటించరా అంటే 100% పాటించాల్సిన అవసరం అయితే 100%